ఏదైతే సంబంధించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చెల్పూర్లో అదేవిధంగా 2-3 జాగాలలో ఏదైతే మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు సంబంధించి వాళ్ళ ఇంట్లో ఏదైతే చనిపోయిన వారిని పరామర్శించడానికి ఈరోజు నియోజకవర్గానికి రావడం జరిగింది. దాంతోపాటు ఈరోజు ఏదైతే నియోజకవర్గంలో వచ్చినప్పుడు ప్రజలు కొన్ని సమస్యలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా కొత్తపల్లికి సంబంధించి ఏదైతే రైల్వే బ్రిడ్జ్ ప్రాబ్లం ఉందని చెప్పి గతంలో నేను ఇక్కడ నియోజకవర్గంలో పోటీ చేసిన తర్వాత తిరిగినప్పుడు కూడా ఈ సమస్యపై నాకు అవగాహన ఉంది. దాని స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఆ సమస్యని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా దాన్ని నియోజకవర్గ స్థాయి నాయకుడు ప్రణవ్తో కూడా చర్చించి నేను ప్రణవ్ కలిసి సంబంధించిన ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ తోటి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడి ఆ సమస్యను కూడా పరిష్కరిస్తాం. దానితో పాటు స్థానికంగా ఉన్న ఏదైతే ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు ఈరోజు అసెంబ్లీలో వివరించిన తీరు ఏదైతే ఉందో హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తలదించుకునే విధంగా వారి యొక్క వ్యవహారం ఉంది. హుజురాబాద్లో సమస్యలు పరిష్కరించడానికి, హుజురాబాద్లో ఉన్న సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకురానికి, రైతుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకురానికి అసెంబ్లీలో చర్చ పెడతా అని చెప్పి స్పీకర్ గారు చెప్తే ఆ చర్చలో పాల్గొనకుండా ఏదైతే ప్రజల సమస్యలపైన చర్చలో పాల్గొనకుండా ఏదైతే తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకొని ఏదైతే అక్రమంగా డబ్బు దోచుకున్నా కల్వకుంట్ల తారక రామారావుని లోపలేస్తారు అని అంటే దానిపైన నిరసన తెలియజేస్తూ స్పీకర్ పోడియం దగ్గరకు వచ్చి ఈరోజు పదే ఏదైతే సంబంధించి దళిత బంధు గురించి మాట్లాడుతూ దళితులకు నేను దగ్గర అని మాట్లాడుతున్నారా? సిగ్గుందా అసలు నీకు? ఈరోజు ఒక దళిత స్పీకర్ పైన నువ్వు పేపర్లు ఇసిరి నీ వైఖరి ఏ విధంగా ఉందో దళితుల పట్ల చాలా స్పష్టంగా నేను అసెంబ్లీలో కనబడ్డది. ఈరోజు నిజంగా హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత సోదరులు ఇబ్బంది పడుతున్నారంటే ఆ రోజు ఎలక్షన్స్ ముందు 2వ విడత దళిత బంధు రిలీజ్ కాకుండా ఆపి నన్ను గెలిపిస్తేనే 2వ విడత దళిత బంధు రిలీజ్ అవుతుంది లేకపోతే రిలీజ్ కాదు అని చెప్పి మాయమాటలు చెప్పినవి నువ్వు. ఈరోజు దళితులకి మోసం చేసింది నువ్వు. ఇదే గత ఉప ఎన్నికల సమయంలో ఏదైతే టీఆర్ఎస్ పార్టీ మీటింగ్కి పోతూ యాక్సిడెంట్ అయ్యి దళిత సోదరులు శాలపల్లి ఇందిరానగర్ సంబంధించి ఆడ స్థానికంగా ఉన్న మాజీ సర్పంచ్ ప్రవీణ్ గారిని అడిగితే చెప్తారు ఒక ఇద్దరు మృతి చెందడం జరిగింది. ఆ మృతి చెందిన కుటుంబానికి ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పినావు. ఆ రోజు నేనే అక్కడ ధర్నా చేస్తే వచ్చి మాటిచ్చి మీ పార్టీ నాయకులు మీరు అంతా వచ్చి మాటిచ్చి మేము ఇస్తామని చెప్పి పెద్ద మాటలు మాట్లాడను. ఆ 2 కుటుంబాలకు నువ్వు న్యాయం చేయలేకపోయినావు నువ్వు ఎమ్మెల్సీకి ఉన్నప్పుడు. అరే ఫస్ట్ నువ్వు ఇచ్చిన మాటలు, నువ్వు ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకొని నువ్వు ఫస్ట్ ఏదైతే సంబంధించి ఇక్కడ జాబులు పెట్టిస్తా అని చెప్పి మోసం చేసి డబ్బులు తీసుకొని పాపం నమ్మి నీపైన ఎటువంటి కాయిదాలు లేకుండా డబ్బులు ఇచ్చారు నీకు. ఆ తీసుకున్న డబ్బులన్నీ కూడా అహంకారాన్ని పక్కన పెట్టి ప్రజల సమస్యలు పరిష్కరించి ఏదైతే చట్టసభల్లో మనల్ని పంపేది మన నియోజకవర్గ సమస్యలపైన మాట్లాడనీకి, ఆ సమస్యలు పరిష్కరించుకోనికి తప్ప ఒక కుటుంబం మోసేతి నీళ్లు తాగనీకో, ఒక కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి కోసమో లేదా దొంగతనం చేసిన ఒక కుటుంబానికి వాళ్ళకు ఒత్తాసు వల్కనికి వాళ్ళకి జైజేలు కొట్టడానికి కాదు. ఇప్పటికన్నా బాధ్యతతోటి వ్యవహరించే కౌశిక్ రెడ్డి అని చెప్పి కౌశిక్ రెడ్డిని హెచ్చరిస్తున్నాను.